మరి బందీగా ఉన్న ఉగ్రవాది అఫ్జల్ ఖాన్ తప్పించుకున్నాడు సార్. వెంటనే స్పెషల్ ఆఫీసర్ని ఢిల్లీ పంపించండి. హలో ఆఫీసర్, ఏంటి ఇలా వచ్చారు? సార్, మన కస్టడీలో ఉన్న అఫ్జల్ ఖాన్ తప్పించుకున్నాడు సార్. ఆ విషయం చెప్దామని. మీరేం మాట్లాడుతున్నారు ఆఫీసర్? ఇది నిజమా? అసలు ఏమైంది ఆఫీసర్? ఏమో సార్, నిన్న రాత్రి నైట్ షిఫ్ట్ చేస్తున్న మన సోల్జర్స్ అందరూ స్పృహ తప్పి పడిపోయినారు సార్. అయినా ఇది చెప్పడానికి ఇందాక రావాలా? ఓ ఫోన్ చేస్తే సరిపోద్ది కదా. ఈ విషయం అఫ్జల్ ఖాన్ టీంకి తెలిస్తే ముందు మీకే థ్రెట్ సార్. ఓ మై గాడ్, మనం పులిని బంధించామని సంబరపడే లోపు తెలివిగా అది ఎలకన్నా తప్పించుకున్నట్టయిందయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఒక్క నిమిషం సార్. క్యారియన్. హలో హలో సార్, మన నుంచి తప్పించుకున్న అఫ్జల్ ఖాన్ మన స్థావరాల మీద పడి కాల్పులు జరిపి మన సోల్జర్స్ ను చంపేశాడు సార్. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి సార్. ఓకే. ఓ మై గాడ్, ఇలా జరిగిందేంటి? ఏమైంది ఆఫీసర్? మిలిటరీ క్యాంప్ మొత్తం అన్నింటినీ మారణకాండ చేస్తాడు సార్ అఫ్జల్ ఖాన్. అతను ఎలా తప్పించుకున్నాడో, ఎవరు తప్పించారో అంతుపట్టట్లేదు సార్. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఆఫీసర్? ఫుల్ రైట్స్ తీసుకోండి. ఏదేమైనా సరే వాడి ప్రాణాలతో కావాలి. వాడి నెక్స్ట్ స్టెప్ ఏంటి, అటాక్ ఎక్కడా, అన్నీ తెలియాలి. అలా చెయ్యాలంటే ఒక్కడే ఉన్నాడు సార్. వాడికి ఆయుధంతో పని లేదు. దేశానికి ఏదో చేయాలన్నా ఆశయం తప్ప. వాడే మేజర్ నరసింహ. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మేజర్ నరసింహ. మీ గురించి విన్నాను మేజర్. ప్రమాదం అని తెలిసినా వెనుకడకు వేయకపోవడం, చావంచున ఆట ఆడడం మీకు చాలా సరదా అని విన్నాను. థ్యాంక్ యూ సార్. ఈ పాటికే మీకు అంతా తెలిసి ఉంటుంది మేజర్. మన కస్టడీలో ఉన్న అఫ్జల్ ఖాన్ తప్పించుకున్నాడు. తనకి తానుగా తప్పించుకోలేదు సార్, తప్పించారు. మీరు చెప్పేది నిజమా? మీకు ఈ విషయం? ప్రతి ఒక్కరికి తల్లి మీద ప్రేమ ఉంటుంది సార్, కానీ దేశాన్ని ప్రేమించేది ఎంతమంది సార్? డబ్బుకి భయానికి లొంగని మనిషి ఉన్నట్టు సార్. ప్రమాదాన్ని ముందుగా ఊహించేవాడు, ఎదుటివాడి ఊహలకి అందనివాడు. ఈ ఆపరేషన్ కు నీలాంటి వాడే కరెక్ట్. థ్యాంక్ యూ సార్. వాట్స్ ఎవర్, అట్ ఎనీ కాస్ట్ వాడు చావాలి. నిజమైన సోల్జర్ కి హెలికాప్టర్స్, మిషన్ గన్స్, ల్యాండ్ మైన్స్ ఏది అవసరం లేదు సార్. సార్, దేశం కోసం చచ్చిపోవాలనే ఆశ, దేశభక్తి ఈ రెండూ ఉంటే చాలు సార్. జై హింద్. ఫస్ట్ టైం మిలిటరీ డ్రెస్ లో సింహాన్ని చూశాను. बोलो। अरे भाई, మన
కోసం అడుగడుగున జల్లెడ పట్టి ఇండియన్ ఆర్మీ వెతుకుతుంది బాయ్. మన వాళ్ళ సమాచారం ప్రకారం మన కోసం ఒక ఆఫీసర్ని నియమించారంట బాయ్. ఏదోలాగా మీరు ఉన్న చోట నుంచి వస్తే మిమ్మల్ని తప్పించడానికి వీలుగా ఉంటుంది బాయ్. ఇలా ఉంటే మనం ఇండియాలో అటాక్ ఎలా చేయగలం బాయ్? అరే సాలే, ఆ ఇండియన్ ఆర్మీ కా బద్మాస్ గడికి దొరికితే ఇప్పటి వరకు మనం చేసిన ప్లాన్ ఖరాబ్ అవుతుంది బే. నువ్వేం చేస్తావో నాకు తెలవాలి. చింతపల్లి से वाटरफॉल से हमारा जगह है, तू वेट करो. चल रे साले, चलो. अरे बदमाश. साले रुको. अरे साले कहाँ जा रहा रे? है इंडियन आर्मी నీకీ డిపార్ట్మెంట్ లో పైసా ఆశ పెడితే ఒకడు నన్ను తప్పించాడు. ఇప్పుడు నీకు పైసా ఆశ పెడితే నువ్వు తీసుకొచ్చి ఏదైనా నా పాదాల దగ్గర పెడతావు. అఫ్జల్, నిన్ను తప్పించిన వాడికి నువ్వే ఆశ చూపించావో నాకు తెలీదు, కానీ నీ డబ్బుకి భయానికి లొంగడు నాలంటుడు. నీకు ఒంటి మీద యూనిఫామ్ చూసి బద్మాష్ మాటలు మాట్లాడుతున్నావురా. హే ఇండియన్ ఆర్మీ, మర్యాదగా నీ ఇండియన్ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పు. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతాను గాని నా దేశ రహస్యాలు చెప్పను. నాకు ఈ దగ్గర ఆయుధం లేదు, అందుకే నా ముందు నిలబడి తూ బాత్ కట్టారే. లేదంటే నీ శవం ఇండియన్ బోర్డర్ లో ఉండేది బే. సుజలాం సుఫలాం మాతరం. మాతరానికే కాదు, వచ్చే తరానికి కూడా గొప్పగా చెప్పుకునేవాడే సోల్జర్. రై, ఒక్కసారి నా జాతీయ జెండాకి సెల్యూట్ చేశాక చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా. ఇతని పేరు బసిరెడ్డి. హత్యలు, అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ మెట్లుగా చేసుకుని పైకొచ్చిన వాడే ఈ బసిరెడ్డి. సంపాదించైనా పైకి రావాలి, లేదంటే సంపాదించిన వాడిని చంపైనా పైకి రావాలి. బసిరెడ్డి అలా అనుకున్నాడు కాబట్టే క్వారీలకి అధిపతి అయ్యాడు. ఈ కడియం గ్రామాన్ని ఏలే మహారాజయ్యాడు. బసిరెడ్డికి 3 తమ్ముళ్ళు, అందులో ఒకడు శంకర. ఇతను తన అన్నకి కుడుపుతో లాంటోడు. ఇతని పేరు కాళీ. అన్నయ్యలంటే ప్రాణం. అన్నయ్యల్ని ఎవరైనా ఒక్క మాట అంటే చంపడానికైనా వెనకాడ్డు. ఇతని పేరు దుర్గా. తన అన్న బసిరెడ్డికి ఎవరడ్డొచ్చినా చంపడానికి ఏ మాత్రం వెనకాడు. మాటలుండో, అన్నీ కోతలే. బసిరెడ్డికి కొండంత బలం ఎవరైనా ఉన్నారంటే అది తన తమ్ముడు బసవ. తను పక్కనుంటేనే బసిరెడ్డికి 1000 ఏనుగుల బలం. అది మొత్తం ఆన్లైన్ చేసేసాం సార్.
ఆ 2 ఎకరాలనా? ఈ బిట్ కూడా ఎంత ఉందో చూడు. ఒకసారి సర్వే బుక్ లో చూసి మన దగ్గర ఉన్న దానికి దీనికి టాలీ అయితే ఆన్లైన్ చేసి సరిపోకపోతే మళ్ళీ సర్వే చేయించు. ఓకే సార్. ఇది అయిపోయాక రాయుడు గారి పొలం సర్వే చేయాలి. ఓకే సార్. అన్నా మనం వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకునేది ఎప్పుడూ లేదు. ఆ ఎంఆర్ఓ గాడు ఏమన్నా ఎక్స్ట్రాల్ చేస్తే వేసి పడదొప్పుతా. తమ్ముడు ఎంఆర్ఓకి మర్యాదగా చెప్పు చూద్దాం. ఎంఆర్ఓ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు మీకోసం ఆఫీస్కి వెళ్తే ఇక్కడున్నారని తెలిసింది. ఇక్కడికి వచ్చాను. నా పేరు బసిరెడ్డి. ఈ కడియం చుట్టుపక్కల గ్రామాల్లో నేను తెలియని వారు ఉన్నారు. ఓ నువ్వేనా అది? గుడి కట్టిన వాడిని జనాలు మర్చిపోతారేమో గాని చెడు చేసిన వాడిని గుర్తు పెట్టుకుంటారయ్యా. పాత ఎంఆర్ఓ అయితే మేమేం చెప్తా చేసేవాడు. ఏ ప్రమాదం జరగకుండా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ పాత ఎంఆర్ఓలు తోలు బొమ్మలు. నీ చేతిలో తాడుంది, నువ్వు ఆడించినట్టల్లా ఆడారు. కానీ ఈ ఎంఆర్ఓ మాత్రం అలా కాదు. ఇటు నువ్వు చేసిన అక్రమాల చెట్టా ఇదిగో ఇక్కడ నా చేతుల్లో ఉంది. బ్రతకడానికి మీకు ఉద్యోగం ఎలాగో ఈ ఊరి జనానికి ఆ క్వారీ అలాగా. క్వారీ వల్ల జనాలు బ్రతుకుతున్నారంటావా? 2019లో నువ్వు క్వారీ స్టార్ట్ చేసావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పమంటావా? 5 ఏళ్ల చిన్న పాప క్వారీ గోతులో పడి చనిపోయింది. క్వారీ లారీల కింద పడి కొన్ని బ్రతుకులు చిత్రం అయిపోయినాయి. నీ దగ్గర పనిచేసే కార్మికులే 10 మందికి పైగా చనిపోయారు. దీనికి నువ్వేం చెప్తావు బసిరెడ్డి? ఏంటన్నా వీడితో ఎంతసేపు మాటలు? మన మాటినేవాడికి డబ్బు కట్టెలవడం, లేదంటే పొడిచ్చి పడదబ్బడం. అధికారంలో ఉన్న వాడికి ఆశ ఉంటుంది ఎంఆర్ఓ, కానీ మొహమాటం దాన్ని కప్పేస్తుంది. నీకెంత కావాలో అందిస్తా, సంతకం పెట్టు. ఏది ఎలా ఇవ్వు? I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go get grubs. I'ma stay stuck till I get it if I want to. I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my brain. 6 feet deep, yo, my body won't decay. Cause my master give up. If I do something, man, I go in there, I get what I want. I turn my business out of nothing into something I love. I got everyone that thinks the way I say I'm not one of them.
అయ్యా మీకు దండ పెడతానయ్యా, నా చెల్లిని వదిలేయండి అయ్యా, మీ కాళ్ళు పెట్టుకుంటారయ్యా. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? బసిరెడ్డి గుమ్మం ఎంత బలిసిందిరా కూలి నా కొడక. ఒరే తమ్ముళ్ళు, అయ్యా అదేమో తెలియక చేసిందయ్యా తప్పు. ఏంట్రా రంగా ఎలా వచ్చావు? అది మీ గురించి తెలియక చేసిందయ్యా. అది మీ తమ్ముని కొట్టిందని మీ తమ్ముడు నా చెల్లిని తీసుకొచ్చారయ్యా, దాన్ని వదిలేయండి అయ్యా. ఒరే తమ్ముడు, దేవుడి గారికి ఎవడైనా పోతాడు, మొక్కుతాడు, మొరపెట్టుకుంటాడు. ఆ మొర దేవుడు నచ్చితే కరుణెత్తాడు. ఆడు ఈ బస్సెట్కి మొరపెట్టుకుంటా వచ్చాడు. ఆడు బాధ చెప్పుకునే ఉండరా. అయ్యా అయ్యా దానికి 4 రోజులు పెళ్ళయ్యా, దాన్ని వదిలేయండి అయ్యా, దాన్ని బతుకు పాడైపోతాయా, వదిలేయండి అయ్యా. నాశనం చేశారు ఈ మూర్ఖులు. ఒరే మీరు ఊళ్ళో కదిలి ఉండవలసింది, అడుగులో ఉండాలి నా కొడకల్లారా. రామ్మా మన ఇంటికి వెళ్ళిపోతాం తల్లి. అమ్మా రామ్మా. అవమానం భరిస్తూ నేను ఈ ఊర్లో ఉండలేనన్నయ్య. నా వల్ల నువ్వు కూడా ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేవన్నయ్య. ఈ రాక్షసుల్ని వేటాడే సింహం వచ్చే వరకు మన బతుకులు ఇంతేనన్నయ్య. అమ్మా చెల్లి ఎంత పని చేసావమ్మా. భగవంతుడా, ఒరే రాక్షసులారా మిమ్మల్ని చంపేస్తాడు. చెల్లి ఇప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? నా కొడుకున్నారు ఏ ఒక్కరు వదలరా. ఒరే తమ్ముళ్ళు, రండ్రా. తప్పు చేసినా గానీ సాక్ష్యం పొలి మీద దాటకూడదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డంగా నరికేయండి. దాంతో శంకరన్న అన్నాడు, కలిసి వెళ్దాం. రేయ్ ఏంట్రా తమ్ముళ్ళు ఎలా వచ్చారు? ఒకడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు, మన మీద కంప్లైంట్ ఇస్తాకే. తమ్ముడు వాడి పొలి మీద కూడా దాటకూడదు. అన్నయ్యని కొట్టిందని ఒక దాన్ని తీసుకొచ్చాం, దాన్ని అనుభవించాం. ఆడు దాని అన్నంట. ఎప్పట్రా వాడు మనల్ని కాదని పోలీస్ స్టేషన్ గడప దక్కే మగాడు. వాడు రోజు కూలి పనికి వెళ్ళేవాడన్నా. వాడు అమ్మోరు గుడి దాటక ముందే వాడు ఆయువు తీసేయాలి. పదండ్రా. వాడు పరిగెడుతూ ఎంతో దూరం వెళ్ళుండడు, ఈ కాలం వంతెన కూడా దాటుండడు. రే బసవా, కాలువ గట్టంట పోనారా బండి. ఎక్కడికి పరిగెట్టినా నిన్నదలరా, నరికేస్తాను రా. దొరికాడు నా కొడుకు. ఆపరా బండి. రే కాళీ, వాడిని వేసేయండి రా. రే దొక్క, వాడిని వేసేయండి రా. అలాగే అన్నా. ఒక్క దెబ్బకే వాడి బుర్ర పగిలిపోవాలరా దొక్క. ఆయుధానికి తెలియదు వయసు వరుస. దున్నపోతుల్లో ఉన్నావు, నీకన్నా తెలియాలి కదరా. మేమెవరో తెలుసా, మన్నెవరో తెలుసా? నువ్వెవడైనా సరే, నీ అన్న ఎవడైనా సరే తప్పు చేస్తే నిక్కరేసుకున్న 4 ఏళ్ల కుర్రాడు కూడా నిలదీస్తాడు. నిలదీసి మమ్మల్ని ఈ ఊళ్ళో నిలబెట్టే దమ్ము ఎవడికి లేదు. మా కత్తి లెగిస్తే ఎవడి తలైనా తెగాల్సిందే. రే లాక్కురారా అండి. తప్పని చెప్పినప్పుడు తప్పుకో. ఏం జరిగింది బాబు? చెప్తానయ్యా చెప్తా. పెళ్లి కావాల్సిన నా చెల్లిని ఈ 4 జంతువుల పడి పాడు చేశారయ్యా. వీళ్ళని కాదని మా ఊర్లో చెప్తే న్యాయం జరగదని పక్కూరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నానయ్యా. నన్ను ఎంటబడి చంపాలని చూసారయ్యా ఈ 4. నా చెల్లి జీవితం నాశనం చేసిన ఈ 4 బతకూడదయ్యా, బతకూడదు. మీరే నాకు న్యాయం చేయండి అయ్యా. ఏం జరిగిందిరా? ఏం చెప్పమంటారమ్మా,
ఈ ముగ్గురు కలిసి ప్రాణాలకు ప్రాణమైన నా చెల్లి మీద మృగంలో పడి పాడు చేశారమ్మా. ఆ అవమానం తట్టుకోలేక నా ప్రాణాలకు ప్రాణమైన నా చెల్లి గొంతు గుంజు చచ్చిపోయిందమ్మా, చచ్చిపోయింది. ఎవరా మా ఊరి పిల్ల మీద చెయ్యేసింది? ఇంకెవరమ్మా? ఈ బసిరెడ్డి తమ్ముళ్ళ. బసిరెడ్డి తమ్ముళ్ళ? వీళ్ళెవరో తెలుసా? ఒరే శ్రీను, కట్లిపరా. ఎవరా వీళ్ళు కట్టేసింది? మావాడే. పాలు తాగే లేక దూడలను ఎవరైనా కట్టేస్తారు, కానీ రక్తం తాగే రాక్షసులను కట్టాలంటే మా నరసింహే దిగి రావాలి. అంటే కట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి ఊర్లో తిరిగే మనుషులు అనుకున్నావా? అడవిలో తిరిగే మృగాలు లాంటి వాళ్ళవరా. మాకెదురొస్తే ఎముకలే మిగులుతాయి. చెప్పు వాడికి. అడవిలో ఎన్ని మృగాలున్నా సింహం వెళ్లే దారిలో ఎద్దొచ్చినా ఏనుగొచ్చినా దాని కళ్ళల్లో భయం కనబడదు, అడుగు తడబడదు. నేను అంతే. ఈ ఊరు కట్టుబాటు ప్రకారం వాళ్ళ అన్నయ్య లేకుండా నేను తీర్పు చెప్పలేను. రేపు ఇదే టైంకి మన ఊరు పంచాయతీకి రండి. అక్క చెప్పింది కదా, వెళ్ళిపోండి. ఏంటి మావయ్య ఇది? ఏ చేస్తానన్నా రేపు చూసుకుందాం. ఈ ఊరు కట్టుబాటు ప్రకారం ఇంతే. ఇంటి పెద్ద లేందే తీర్పు చెప్పర్రా. రేపు ఇదే టయానికి పంచాయతీలో కలుద్దాం అన్నారు కదరా, ఏం తీర్పిస్తారో చూద్దాం. ఎరా రంగా, రేపు మాట మార్చకుండా ఇదే చెప్తావు కదా. మీరు ఎలాగంటే అలాగేనయ్యా. పదా వెళ్దాం. రారాళ్ళు. నా తమ్ముళ్ళంటే నాకు పంచ ప్రాణాలు. అలాంటి నా తమ్ముల్ని ఊరు పంచాయతీ ముందు నిలబెడతావా? పంచాయతీకి తీసుకొచ్చేదాకా వాళ్ళు మీ తమ్ముళ్ళని తెలియదు నాకు. నువ్వెలా వచ్చావో, ఎవరితో ఎదిగావో, నీ వెనక ఎవరున్నారో నీ గతాన్ని మర్చిపోయావా? చేసింది ఆడన్నా, అమేసాలడు ఆడే. ఎత్తులాంటి వాడిని అన్నీ పడగొట్టాడన్నా. వాడి వేషాలు చూస్తుంటే ఒట్టగాయలు ఒలికినాయన్నా. ఈ మాట ఊళ్ళో చెప్పావంటే ఉగ్గు తాగే పసివాడు కూడా పోయిస్తాడ్రా మనల్ని. ఊరు పంచాయతీకి మనం ఎంత చెప్తే అంత. ఆ మీసాలుడు వచ్చి ఊరిని రెచ్చగొట్టాడు, మీ తమ్ముళ్ళని కట్టేసి నిలబెట్టాడు. గాడు బుర్ర బద్దలు కొట్టేద్దామన్న టయానికి వాడు వచ్చాడన్నా, అన్ను మాత్రం వదలన్నా. మాకెవడైనా ఎదురొస్తే వాణ్ణి చంపేస్తాం. మాకు సపోర్ట్ గా ఉంటావని ఊరికి పెద్ద మనిషిగా నిన్ను నిలబెట్టాం. బసిరెడ్డి గారు, నేను తీసుకొస్తాను. పేక మీద కాలేజ్ తొక్కితే రేపు పంచాయతీలో మన ఎంత చెప్తే అంతా. నేను ఊర్లో లేని సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేసం ఉన్నట్లు గుర్తొచ్చిందా? నా తమ్ములను పంచాయతీ ముందు నిలబెట్టే దమ్మొచ్చిందా? బసిరెడ్డి, ఆ దమ్మే ఉంటే ఈ రాక్షసులకు అండగా ఉన్న నిన్ను ఈ ఊరు గౌరవించదు. ఆ దమ్మే ఉంటే గంజాయి అమ్ముకున్న దాన్ని తీసుకొచ్చి పంచాయతీ పెట్టించరు. యా నుంచి వచ్చావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు, ఎవరి చేతిలో పోతావో కూడా తెలియదు. 4 ఏళ్ళు బతుకప్ప మాతో ఎందుకు? బసిరెడ్డి, ఏంటి వార్నింగ్? ఆ వాడు వార్నింగ్ బర్నింగ్ అయ్యి నీ మీద ఫైరింగ్ కానీ చేస్తే నువ్వు తట్టుకోలేవు బసిరెడ్డి. ఒరే రంగా, ఏం జరిగిందో పంచాయతీకి మళ్ళీ చెప్పరా. అయ్యా, అది నా చెల్లికి పెళ్ళెట్టుకున్నానయ్యా. తన కట్టుకునేవాడు ఆకనిశంలో పెళ్లి చేసుకున్నాడని తన గొంతు కూసుకుని చచ్చిపోయిందయ్యా. రే రంగా, నిజం చెప్పరా? బసిరెడ్డి తమ్ముళ్ళు నిన్నేం చేయరు చెప్పరా? బసిరెడ్డి తమ్ముళ్ళు నీ చెల్లిని అత్యాచారం చేశారన్నావు కదరా రంగా, ఇప్పుడు ఏట్రా మాట మారుతున్నా? నన్ను క్షమించనయ్యా, ఇప్పుడు నన్ను ఏం అడగద్దయ్యా. నిన్న నడి రోడ్డులో నన్ను నిలబెట్టి కట్టేస్తావురా? రేయ్, నీ ఆయుష్ దేవుడు ఆధీనం, నీ మాట నీ ఆధీనం. అదుపులో లేకపోతే నాలుక కోస్తా. ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళవరా నువ్వు? రేయ్, నా అనుమతి లేకుండా వాడు కూడా నన్ను తీసుకెళ్లేడు. నువ్వెంత నా మీసంలో వెంట్రుక. ఇక నుంచి నేనుండేది ఇదే ఊరు, తాగేది నీరు. ఎనీ టైం ఐఎమ్ రెడీ. రంగాడు అలా ఇంటికన్నాడు, ఇప్పటికీ అర్థం కావట్లేదు రాళ్ళు. అయ్యా నమస్కారం అయ్యా. ఎరా రంగా, నువ్వా? ఎందుకు వచ్చావురా? పంచాయతీలో మమ్మల్ని ఎదవలు చేసింది సరిపోలేదా? ఎక్కడి నుంచో వచ్చి మేమిద్దరం నీ కోసం నిలబడ్డాం. నువ్వు మమ్మల్ని ఏం చేసావో తెలుసా? దోసులు చేసి నిలబెట్టావు ఆ ఊళ్ళోను. మామయ్య, వాడు అక్కడ అబద్ధం ఎందుకు చెప్పాడు? పెద్ద వయసు వాడు, నువ్వైనా అర్థం చేసుకోవాలిగా. ఈ పసిపాప ముఖం చూడు, తన ప్రాణాల కోసం ఆలోచించలేదు, తన కన్న కూతురు కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా.
నా ప్రాణాల కోసం నేను ఆలోచించలేదయ్యా. నా బిడ్డ మొక్కను చూసి ఆలోచించానయ్యా. తను చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుందయ్యా. తనకన్నీ నేనే. నన్ను కూడా వాళ్ళు చంపేస్తారని భయపడి రచ్చబడి దగ్గర అబద్ధం చెప్పానయ్యా. ఆ రోజు రాత్రి నన్ను పిలిపించి ఆ గంజాయి కనుక నా బిడ్డను చంపేస్తానని బెదిరించిందయ్యా. నిర్భయంగా నీ పాపని తీసుకెళ్ళు, మేమున్నాం. ఈ ఒక్క మాట చాలయ్యా. నేను బ్రతుకున్నాళ్ళు మీ దగ్గర పని చేసుకుని బతుకుతానయ్యా. ఏమైంది? తొందరగా రమ్మని కబురు పెట్టావు. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తెలిసిందే కదా. నువ్వేమో ఆ బసిరెడ్డి దగ్గర పని చెయ్యొద్దంటే వినవు. ఏం చేయని చెప్పు. మరి నన్నేం చేయమంటావు? నిన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నేను ఉండలేను. ఇప్పుడు ఆ పని మానేసి బయటకు వస్తే నన్ను చంపేస్తారు. ఎందుకంటే ఆ రహస్యాలని నాకు తెలుసు. నిన్ను చూస్తే నాకేదో భయమేస్తుంది బావా. నువ్వు చూసినవి, నువ్వు విన్నవి ఎవరికైనా చెప్తే నీ ప్రాణాలు తీసేస్తారు. నీ భయం నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు సడన్గా మానేస్తే ఇంకా అనుమానం పెరుగుతుంది. అందుకే కొన్నాళ్ళు తప్పదు. వెళ్ళొస్తాను. బావా బావా నమస్కారం అండి ఎస్ఐ గారు. నమస్తే. నమస్కారం బాబు. మీరు? నా పేరు మేజర్ నరసింహ. మిలిటరీలో పనిచేస్తాను సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీరిక్కడ కొన్ని కారణాల వల్ల సెలవు పెట్టి రావాల్సి వచ్చింది. చెప్పండి, మీరు వచ్చిన పని. ఎస్ఐ గారికి ఏం జరిగిందో చెప్పరా రంగా? ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ బసిరెడ్డి తమ్ముడు నా చెల్లి చెయ్యి పట్టుకున్నాడని నా చెల్లి కోపంతో కొట్టిందయ్యా. అది మనసులో పెట్టుకుని నా చెల్లిని దారుణంగా అత్యాచారం చేశారయ్యా. ఆ అవమానాన్ని భరించలేక నా చెల్లి అక్కడే చచ్చిపోయిందయ్యా. పాలు అమ్ముకునే వాళ్ళు సారా కాస్తున్నా, గుడి దగ్గర పూలు అమ్ముకునేది గంజాయి అమ్ముతున్నా ఏమీ చేయలేకపోతున్నాం. ఓ బాధ్యత గల వృత్తిలో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్టేనా? నేరస్తులకి ఇవ్వాల్సిన సంఖ్యలు మా పై వాళ్ళు మాకేసి మా చేతులు కట్టేస్తున్నారు. బసిరెడ్డి ఒక సాధారణమైన మనిషి. అలాంటి వాడిని చూసి మీరు ఊరు జనం ఎందుకు భయపడుతున్నారు? ఏంటి బసిరెడ్డి సాధారణ మనిషా? ఇదిగో చూడండి అతని నేర చరిత్ర. ఇలా కాగితాల్లో ఉండిపోవడం తప్ప మేం పీకింది ఏం లేదు. బసిరెడ్డి ఇంత వాడు ఎలాగయ్యాడో మీకు తెలుసా? ఆపరా బండి. ఏముందిరా బండిలో? ఏం లేదు సార్, పొద్దున వేసే గడ్డి ఉంది సార్. గడ్డేంట్రా గడ్డి? గంజాయి దొరికితే సత్తం ఆగు. పట్టపగలు గంజాయి స్మగ్లింగ్ చేస్తారా? తప్పించుకున్నాడు నా కొడుకు. ఎక్కడ పోతాడు? దొరుకుతాడు నా. ఏమయ్యా, ఒక మగాడు ఒక ఆడది మూటతో వచ్చాడు చూసావా? నేను చూడలేదు సార్. ఇదే పెదవ పోలేదండి. సరిగా గుర్తు చేసుకుని చెప్పు. పాటు వాడు కావాలి. అదేమో సార్ నాకు తెల్లయ్యా. గంజాయి ఉందా అందులో? నిజంగా నాకు తెల్లయ్యా. నీకేం తెలీదయ్యా? తమ్ముడు ఇలా కూర్చో. ఇలా కూర్చో. కూర్చో. ఆ పోలీసు వాడి దగ్గర నుంచి బాగానే తప్పించుకున్నాం, కానీ గంజాయి మూట వదిలేసాం రా. అవన్నీ జంపర్లు తప్పమన్నా ఏంటబ్బా? మీరెవరు బాకుండా వస్తున్నాడా? మరండి బయట రండి. ముందు కంగారు పడుతుంది. నీ మంచిది తాగండి. నువ్వు తాగు. ఏమైందమ్మా? నేను ప్రతి ఊరు తిరిగి గంజాయి వ్యాపారం చేస్తుంటానండి. మీ ఊరు గంజాయి తీసుకొస్తుంటే ఆ ఎస్ఐ గారు వెంటపడ్డాడండి. ఆయన నుంచి పారిపోతుంటే మీరు దేవుళ్ళ కాపాడారు. మీరేం భయపడుతున్నామ్మా? నేను ఈ ఊళ్ళో సారా వ్యాపారం చేస్తాను. ఇద్దరం కలిసి ఎవరి వ్యాపారం చేస్తాను. అదన్నమ్మా, మనం అక్కానికి వెళ్దాం. తనకు అడ్డొచ్చిన వాళ్ళని చంపాడు. రాజకీయ నాయకుల్ని, పోలీసుల్ని కొన్నాడు. భూ కబ్జాలు చేశాడు. అక్రమంగా ఎన్నో ఆస్తులు సంపాదించాడు. అతను ఎన్ని చేసినా అడిగేవాడు, అడ్డొచ్చేవాడు ఎవడో లేడు. ఆ బసిరెడ్డి అండతో గుడి దగ్గర పూలు అమ్ముకోవలసిన కనకం కూడా ఈ రోజు గంజాయి సామ్రాజ్యాన్ని ఏలుతుంది. వాళ్ళ హత్య చేసినా కేసు ఉండదు. ఎన్ని అక్రమాలు చేసినా మా రికార్డ్స్ లో వాళ్ళ పేరుండదు.
ఎస్ఐ గారు ఇంక మీరేం ఆలోచించొద్దు, వెంటనే వెళ్ళి ఆ అన్నదమ్ములు అరెస్ట్ చేసి బొక్కలో తోసేయండి. నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుండి వాళ్ళు జాయింట్లు ఎప్పుడు చెప్తారని చూస్తున్నాను. నేను ఈ 3 సింహాలకి వేటాడే అవకాశం ఇస్తే ఎక్కడ కలుగులో దాక్కున్నా లాక్కొస్తాను, బొక్కలో వేస్తాను. నేను ఎంతమందిని చంపినా బసిరెడ్డికి ఎదురెళ్ళి కూడా ఎవడరా? తమ్ముడు ఎస్ఐ వస్తున్నాడు, బండాపు. ఏంటి ఎస్ఐ, పండుగ ఇంకా 10 రోజులు ఉంది, అప్పుడే మామూలుగా వచ్చేసావా? నీ మామూలు ఇంటికి పంపిస్తానులే. ఓ మామూలు తీసుకుని నీతో మంది వేయడానికి ఊరి మీద తిరిగే గోర్ఖలాగా రాలేదు. ఏంటి ఎస్ఐ, టోపీ మీద సింహాలు గర్జిస్తున్నాయి. అవి జూలు లేని సింహాలు, పంజాబ్ లేని సులకాలు. ఏం చేసినది రైట్ కాదన్న వాడికి ఉండదు బతికే రైట్. తప్పొప్పులు మాట్లాడే అర్హత నీకు లేదు బసిరెడ్డి. ఆడపిల్లని పశువుల్లా పాడు చేశారు నీ తమ్ముళ్ళు. అలాంటి ఎదవలకు బుద్ధి చెప్పకుండా వెనకేసుకు తిరుగుతున్నావు. ఈ 3 సింహాల్ని జూలు పట్టి నిద్రలేపి నా బాధ్యతను గుర్తు చేశాడు ఆ నరసింహ. నీ తమ్ముళ్ళు మక్కిలు ఎరగదీసి బొక్కలు ఇయ్యకపోతే చూడు. నమస్తే బసిరెడ్డి గారు. ఇదిగో మాట్లాడు. చూడయ్యా హరికృష్ణ, మనకి ఎందుకయ్యా బసిరెడ్డి తోటి? మనకి నెల వచ్చినప్పటికి జీతం అందుతుంది, బసిరెడ్డి ఇచ్చిన మామూలు అందుతుంది. హాయిగా ఉండకి ఎందుకయ్యా ప్రాణాల మీద తెచ్చుకుంటావు? ఎందుకు సార్ మనం డ్యూటీ చేయడం? మనకంటే ఒళ్ళమ్ముకునే వ్యభిచారినైనా సార్. నా వృత్తికి న్యాయం చేయని ఈ జాబు ఉంటే ఎంత పోతే ఎంత. ఇప్పుడే నా జాబ్కి రిజైన్ చేస్తున్నా. రే తమ్ముడు, పార్టీ ఉంది కనకం. బసిరెడ్డి, నీ తమ్ముళ్ళ కోసం ఏడిపోతున్నా ఏంచా? కత్తిలాంటి అమ్మాయిని పిలిపించా. నచ్చావు కనకం. అన్నా అడగాలి తగిలి చానాళ్ళయిందన్నా. వచ్చేమను రాయే చిత్రాంగి. సీన్ లో చిత్రాంగి ఎంటర్ అయిపోయిందిరా బాబు. తప్పకుండా ఏట్రా మీద పడిపోతారా కుర్రోళ్ళు. చంద్రబాబు, జగన్ బాబు, గోల్డ్ బాబు, హరిబాబు, గిరిబాబు, సూరిబాబు, అందరి బాబులు వచ్చేసినారేటి? వచ్చేసినా బేగ రాయే చిత్రాంగ. సోడా కొట్టి తాగరా, సీటీ కొట్టి ఆడరా, లిక్కరు కన్నా కిక్కురా, సిద్ధరాంగి హక్కురా. సోడా కొట్టి తాగరా, సిటీ కొట్టి ఆడరా, లిక్కరు కన్నా కిక్కురా, సిద్ధరాంగి హక్కురా. అరే మల్లె పూల కంపరా, నువ్వే పోయి దింపరా, వచ్చేసింది చూడరా సితారాంగి కొంపరా. షోడా కొట్టి తాగరా, సిటీ కొట్టి ఆడరా, లిక్కర కన్నా కిక్కురా, సితారంగి హగ్గురా.
కాడ కరణం గారితో మాటలు నీకెందుకే ఎందుకే సీను కొలతలో కొల్తానన్నాడు, ఎత్తు పల్లం సరిసిద్దానన్నాడు. డాక్టర్ గారితో సాము రాత్రి ఎతకారాలు నీకెందుకే ఎందుకే సోది మందేదో ఇస్తానన్నాడు, సుక్కల మందేదో పోతానన్నాడు. రాయుడు గారితో రాతలెందుకే రాత్రయ్యాక ఇంటికెందుకే ఎందుకే ఎందుకే మూడు కొంచాల సీనమ్మాడు, డబ్బులకై ఇంటికి రమ్మన్నాడు. మూడు కొంచాల సీనమ్మాడు, డబ్బులకై ఇంటికి రమ్మన్నాడు. ఏంటేంటి రమ్మన్నాడా? మరి అందరికి అన్ని చేస్తే మన ఊరికి వాళ్ళకి ఏంటా చిత్రంగా మనూరి కుర్రాళ్ళకు ఆధారం కార్డిస్తా, ఊరి కుర్రాళ్ళకు విజిటింగ్ కార్డిస్తా, నోటికి ఓటేసి భరోసా మీకిస్తా. నోటు తెచ్చుకుంటూ ఊరే నేను వదిలేస్తా. మొత్తం యావత్తు నాకే ఇచ్చేస్తే ఎత్తు పై ఎత్తు నీకే ఇచ్చేస్తాను. సిద్ధరాంగి కొంపరా సిత్తు సిత్తు చేసరా, ఇలాంటి చూపుతోటి గుండెలో నగుచ్చరా. సిద్ధరాంగి కొంపరా సిత్తు సిత్తు చేసరా, ఇలాంటి చూపుతోటి గుండెలో నగుచ్చరా. సిద్ధరాంగి కొంపరా సిత్తు సిత్తు చేసరా, ఇలాంటి చూపుతోటి గుండెలో నగుచ్చరా. సిద్ధరాంగి కొంపరా సిత్తు సిత్తు చేసరా, ఇలాంటి చూపుతోటి గుండెలో నగుచ్చరా. సిద్ధరాంగి కొంపరా సిత్తు సిత్తు చేసరా, ఇలాంటి చూపుతోటి గుండెలో నగుచ్చరా. సిద్ధరాంగి కొంపరా సిత్తు సిత్తు చేసరా, ఇలాంటి చూపుతోటి గుండెలో నగుచ్చరా. రంగా లారా అయ్యా చెప్పండి అయ్యా. ఎరా ఒక లోడ్ వెళ్ళిందా? ఇప్పుడే అయిందయ్యా, కాడ దగ్గర పంపించాను. సాయంత్రం ఇంకో లారీ వస్తుంది. ఈ మొక్కలు పక్కన నర్సరీలో ఉన్న మొక్కలు ఈ రెండు కలిపి సాయంకాలం లోడ్ వేయించి సరేనా? సరేనయ్యా. యాంతనయ్యా కూలీలు అందరూ వచ్చారా? ఆ వెంకన్నగాడు సుబ్బయ్య గడు రాలేదయ్యా. ఏ ఆ సుబ్బయ్యడు కూతురికి పెళ్లి ఉందని చెప్పాడయ్యా. ఓ వాడు నాకు చెప్పాడురా, సాయంకాలం భోజనానికి వెళ్ళాలి. మీ మావయ్య గారు పక్కూరు పంపించాను రా ఎరువులు తీసుకురావడానికి. అలాగేనయ్యా. హలో, విజయలక్ష్మి రైస్ మిల్లా? పంపిస్తాను, తొందరగా పంపిస్తాను. ఓకే రాజు. వస్తానయ్యా. చెప్పండి అయ్యా. రాజమండ్రి లోడ్ పంపించాలి. పంపించావా? నిన్న పంపించేసాను. కావాలంటున్నారు, తొందర పంపించి మరి. ఇప్పుడు పంపించేస్తాను. చూడరా. ఒక నిమిషం అయ్యా. వెళ్ళు. నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వెలాగో నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు, కానీ నిన్న అలా కాదని ఎవరినో పెళ్లి చేసుకోలేను. అందుకని ఇప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు వింటారా? నేను వచ్చి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఉండు బావా, నేనే వెళ్ళి మాట్లాడతాను. నా మాట విను గంగా. వద్దు. బసిరెడ్డి, మా బావ నీ దగ్గర ఇంకా పని చేయడు. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మా బావ నీ దగ్గర పని మానేస్తేనే మా పెళ్లి జరుగుతుంది, లేకపోతే మా పెళ్లి జరగదు. మీ అన్యాయాలు అక్రమాలు తనెక్కడే రాస్తూ మీ దగ్గర పని చేయలేడు. ఈ రోజు నుంచే మీ దగ్గర పని మానేస్తున్నాడు. నువ్వు రా బావా. రే శంకరా, మన దగ్గర ఒకడు పని చేసి మానేశాడంటే మన గుట్టు చాటింపు వేస్తారని అర్థం. అన్నా 2 రోజులు టైం అన్నా, అది ముగించేస్తా. రే, అది మన దగ్గర పనిచేసి రాజుగా ఉన్నాడు. బండాపురా రే, మన పిలవరా. రే రాజు, నేను పిలుస్తున్నాడు. టైగర్ పిలుస్తున్నారంటే వెళ్ళి వస్తాను. రాజు, కర్రలు లెక్కలు తేలడం లేదు, ఒకసారి వచ్చి వెళ్ళు.
నెలలో గంటలు దింపేస్తాంలే. ఒక్క నిమిషం అయ్యా. గంగా, బసిరెడ్డి గారికి ఏవో లెక్కలు చూడాలంట. గంటలో వచ్చేస్తాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. బావా ఆగు, వీళ్ళని చూస్తే నాకేదో భయంగా ఉంది, నువ్వు వెళ్ళొద్దు బావా. భయపడకే, లెక్కలు చూసి వచ్చేస్తే మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. భయపడకు. శంకర్ అన్న ఉన్నాడు, కర్ణమిల్లి గారికి పోనేరా. హలో, ఎవరు? హలో నరసింహం గారు, మా బావని ఆ బసిరెడ్డి తమ్ముళ్ళు తీసుకెళ్లిపోయారండి. ఏంటి? అవునా? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి. నువ్వేం భయపడకు, మీరే మమ్మల్ని కాపాడాలండి. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంటయ్యా ఇది? లెక్కలు తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు? మొన్న వాడినేస్తుంటే అడ్డొచ్చావు, ఇప్పుడు వీడినేస్తుంటే అడ్డొస్తున్నావు. ఏంట్రా నీ ప్రాబ్లం? వేసేయడానికి ఏటపోతుని కాను, మనిషి రూపంలో ఉన్న నరకాసురుణ్ణి. నువ్వు నరకాసురుడు అయితే ఆ నరకాసురుణ్ణి వేటాడే నరరూప రాక్షసులు రా మేము. ఆటైనా వేటైనా, కయ్యానికైనా కొయ్యడానికైనా ఈ నరసింహం తర్వాతే. ఊరి జనం జోలుకొస్తే ఊరుకున్నాను, అదే నా వాళ్ళ జోలుకొస్తే ఊరుకుంటానని ఎలా అనుకున్నారా? సెకండ్ కోసాలు తిల్లక్కను నరుకుతా కొడకల్లారా. ఏం చేస్తున్నావురా? ఏంట్రాళ్ళు? ఏంటి ఇదంతా? పిచ్చి పెట్టిందా? ఎక్కడి నుంచో వచ్చాం మనం, వీళ్ళతో మనకెందుకురా? మనకు కావాల్సింది వాడు, వాడిని తీసిపోతా ఉన్నాడు. నువ్వు ఉండమాయా, ఈ రోజు ఎవడో ఒకటి తల తెగాల్సిందే. ఏంట్రా భయపడ్డా? దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రా వాడు. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని బోర్డర్లో చూసుంటాడు రా. ఊరి జనాన్ని బ్రతికించడానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రా. వాడు జోలికి రావద్దు. ఏంటి ఇక్కడే తీసుకొచ్చావు? నరసింహం గారు వస్తానని చెప్పారు, నిన్ను కూడా తీసుకురమ్మన్నారు. మరి ఎందుకో నాకు తెలీదు. ఏంట్రాళ్ళు ఇక్కడికి వచ్చా? అరుగో వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. ఏంట్రా ఈ కుర్రాడు ఇక్కడ ఉన్నాడు? అదేం లేదు మావయ్య, ఈ కుర్రాడు బసిరెడ్డి దగ్గర పనిచేసేవాడు. వీడు ఇప్పుడు మానేసేసరికి వాళ్ళ రహస్యాలన్నీ వీడికి తెలిసాయని అందుకే చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి బాధపడింది, అందువల్ల వీడిని విడిపించుకు తీసుకొచ్చాను. మీకు తెలుసు కదా మావయ్య. శబాస్ రాళ్ళుడు, మంచి పని చేసావు. ఏమ్మా నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఎరా నీకు? ఇష్టమేనండి. మరి ఇంకెందుకు లేటు, దండలు మార్చేసుకోండి. ఇద్దరు మార్చుకోండి. ముందు పెద్ద అయినా మావయ్య గారి దగ్గర తీసుకోండి.
పర్లేదమ్మా పర్లేదు, చల్లగా ఉండండి. వీడు కంగారు పెట్టేసరికి మీకు ఇవ్వడానికి ఏం తీసుకురాలి. చూడండి, ఈ రోజు నుంచి మీరిద్దరూ ఒకటయ్యారు. ఇక నుంచి మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకున్నాను. ఒరే తమ్ముడు, మూతి మీద మొల మీద వెంట్రుకలు మొలవన వాడితో మనకెందుకురా? ఏదన్నా చెప్పేస్తానా? ఇసుక మీద బ్రహ్మాస్త్రం, నువ్వు వెళ్ళి దాని అన్నం నరుకో. సరే అన్నా. అయ్యా నన్ను వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా నాకు వదిలేయండి. నాకు చెట్టు పెట్టిందయ్యా. నా కూతురు ఆనందం అయిపోద్ది. వదిలేడయ్యా, వదిలేడయ్యా. మీ జోలికి రావయ్యా. నా బిడ్డతో ఈ ఊరు వేసి వెళ్ళిపోతావయ్యా. బయటికి అయ్యా ఎదిరిస్తున్నారా? పైకి నొప్పిగా ఉందయ్యా. ఇంకా లేట్ ఏంట్రా? ఏసి పడదప్పక. ఈ ఊళ్ళో బసిరెడ్డి తమ్ముళ్ళని ఎదిరించే మగవాడే లేడు. అలాంటిది వాడన్న చూసుకుని రెచ్చిపోతున్నావు. తీసుకొచ్చావన్నా ఈ నా కొడుకుని. రేయ్, ఈ బసిరెడ్డి తెచ్చే తమ్మెకి వచ్చినా నీకు ఆ నర్సంగా అన్న చూసుకుని రే తమ్ముళ్ళు, ఈయన మన కాలేజీలో కప్పెట్టండి. వీడి చావు 10 తరాలు చెప్పుకోవాలి. ఎవడంటొస్తాడో చూస్తాను. ఇక్కడికి మీసాలోడు కాదు కదా, దేవుడు కూడా రాలేడు. రాజుగారు ఇంటికి చేసాడో ఫోన్. అయ్యా, నర్సరీ అకౌంట్ బుక్ కోసం వెతుకుతుంటే దాంట్లో ఓ ఫోటో కనిపించింది. ఎవరిదయ్యా అది? మన నరసింహ అన్న వదిందిరా. అన్నయ్య వదిన వాళ్ళని చంపుతుంటే ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా చంపింది? ఇంకెవరయ్యా? ఆ బసిరెడ్డి తమ్ముళ్ళయ్యా. రంపచోడవరం క్వారీ దగ్గర ఆ రంగాన్ని చంపబోతున్నారయ్యా. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో అనువు నాకు తెలుసయ్యా. తమ్ముడు, అది పట్టకూడదురా, వేసేరా. ఎలా చంపాలి? ఎలా చంపాలి? ఎవరిని పడితే వాడిని చంపుతారా? వదలరా? ఏ ఒక్కడిని వదలరా? చావు చావరా నా కొడుకు, చావు. వచ్చే ముందు ఎందుకు చస్తున్నావో తెలుసుకోవాలి కదరా. సంవత్సరం క్రితం నీ అన్నదమ్ములు ఏం చేశారో తెలుసా? నా అన్న వదిలే దారుణంగా చంపారా. నువ్వు రా నరసింహ. నాకు నమ్మకం లేదు వదిన, మీరు వెళ్ళండి.
గుడికి రాడు, దేవుడికి దండం పెట్టడు. ఏంటో మనిషి. వదిన, రేపు నాకు మిలిటరీలో జాయినింగ్. ఇవ్వనండి మంచినీళ్ళు. చూడండి, మీ తమ్ముడు ఆర్మీలోకి వెళ్తానంటున్నాడు. అవును, నేనే వాడిని మిలిటరీలో జాయిన్ అవ్వమన్నాను. అదేంటండి, తన వయసు ఎటంటే అటు తీసుకెళ్తుంది. మీ వయసు ఏమైంది ఆలోచించాలిగా. వాడు ఇక్కడిక్కడే ఉంటే ఏ ఉద్యోగం రాలేదనే బాధ. ఊళ్ళో ఎవరి మీదైనా పడి వాళ్ళ ప్రాణాలైనా తీస్తాడు, లేదా వాడైనా చేస్తాడు. మీరు ఎన్నైనా చెప్పండి, మీ తమ్ముడు మిలిటరీకి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీరన్నా చెప్పండి, పెళ్లి చేసి ఇక్కడే చూడు లక్ష్మి, వాడు ఇప్పటిదాకా ఎంఆర్ఓ రామకృష్ణ తమ్ముడుగానే ఈ ఊరికి మాత్రమే తెలుసు. రేపు మేజర్ నరసింహ బ్రదర్ ఆఫ్ రామకృష్ణగా ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తాడు. మీరు ఎన్నైనా చెప్పండి, మీ తమ్ముడు మిలిటరీకి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. వదిన, ప్రతిరోజు వీడియో కాల్ చేస్తాను. ప్రతి 6 నెలలకి ఇంటికి వస్తాను. నువ్వు బాధపడకు. అన్నయ్య, వెళ్దామా? సరే, వెళ్దాం తమ్ముడు. మీ వదిన మాటలు ఏం పట్టించుకోకురా. రా, వెళ్దాం. వెళ్ళొస్తా వదిన, జాగ్రత్త. తమ్ముడికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వాడు రిటైర్ అయ్యి వచ్చాక పని ఉండాలిగా, అందుకే 20 ఎకరాలు వాడి కోసమే కొన్నా. వాడు ఇక్కడ ఉండిపోవాలనేగా నువ్వు కోరుకున్నావు. ఎవరండి వీళ్ళు? ఏమో లక్ష్మి, నాకు తెలీదు. ఎవరు మీరు? ఆ మాట నిన్నడగాలే. పొలం మాది. మీదైతే కాగితాలు చూపించండి. ఎవరిన కాగితాలు అడుగుతున్నా? బసిరెడ్డి తమ్ముళ్ళు. బసిరెడ్డి జస్ట్ లో మిస్ అయ్యాడు, లేకపోతే వాడిని కటకటాల వెనక్కి పంపించేవాడిని. వాడికి తమ్ముళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని పంపించాడా? వాడిని మిమ్మల్ని కలిపి కటకటాల వెనక్కి పంపించే రోజు దగ్గరలో ఉంది. ఆగండి, ఏంటి పాతేది? ఈ పొలం నాది. ఏంట్రా ఇది? ఆపండ్రా. రెడ్డి తమ్ముళ్ళకి ఎదురు చెప్తారా? పని అయిపోయిందన్నా, రండ్రా. అన్నయ్య, నాకు పుట్టినప్పటి నుంచి అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలీదురా. అలాంటిది మా అన్న వదిలిని చంపుతారా? వదల్లు, ఎవరిని వదల్లు, వదల్లు. అన్నా, అన్నయ్యలు చంపేశారన్నా. రండన్నా, రండన్నా. తమ్ముడు, తమ్ముడు, ఏం జరిగింది తమ్ముడు? ఏం జరిగిందిరా? బసవా, బసవా, తమ్ముడు, తమ్ముడు, బసవా, బసవా, ఎంత పని జరిగిందిరా? బసవా, బసవా, లగరా, లగరా, బసవా, లగరా. బసవా, నిన్ను చంపిన వాడిని వదలను రా. బసవా, అన్నా, వాడిని చంపేస్తానన్నా, నన్నా వాడిని చంపేస్తానన్నా. తమ్ముడు, ఒక తమ్ముడు పోగొట్టుకున్నా. వాడికి వాడి మిమ్మల్ని కూడా నేను పోగొట్టుకోలేదురా. కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోనరా? లేదన్నా, చంపేస్తానన్నా వాడిని. వదలనన్నా వాడిని. ఎక్కడికి వెళ్ళిపోనరా? తమ్ముడు, నా మాట వినరా, నా మాట వినరా. రంగా గారి చెల్లి పాడు చేసేవాళ్ళు కాదన్నా, మనల్ని చంపేది. మరి ఎందుకు రా? ఆడ అన్నయ్య వదిలి, ఆడ అన్న వదిలి చంపేవాళ్ళన్నా. వేటాడి చంపుతున్నాడన్నా. అన్నా వదిన ఎవర్రా? అక్కడ ఆడేదో రాశాడల్లా, చూడండి అన్నా.
బసిరెడ్డి, ఒక తమ్ముడు తెచ్చాడు. ఇక నీతో పాటు మిగిలింది నలుగురే. ఈ క్షణం నుంచి ఎప్పుడు ఎక్కడ ఎవరిని సత్తానో తెలీదు. ఈ క్షణం నుంచి ఎప్పుడు ఎక్కడ ఎవరిని సత్తానో తెలీదు. ఒక తమ్ముడు తెచ్చాడు. బసిరెడ్డి, ఎవర్రా? నేనేరా, ఈ మృత్యుని. ఇప్పుడు తెలిసిందిరా, మా అన్న వదిన ఇలాగే కదరా నిన్ను బ్రతిమాలకొని ఉంటారు. అర్థమైందిరా? బసిరెడ్డి తమ్ముడు నన్ను చంపడానికి తరుగుతున్నాడు రా. ఆగన్నా, అన్న ఇక్కడ కాదన్నా వేసేది. వీడిని లాక్కెళ్ళి అన్న దగ్గర కట్టేసి ఆ మీసాలోని రప్పిద్దాం. అన్న కొడక్క, మాట్లాడు. శంకరా, బసిరెడ్డి తమ్ముణ్ణి ఒక్క 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ లేకపోతే నీ ఒక్కగానొక్క మావయ్య ఆయువు గాల్లో కలిసిపోతే నా కొడక్క అన్ని తీసుకొచ్చి కట్టేంట్రా. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎలా ఉంటాడో మాకు తెలియదు. ఎలా బ్రతకాలో, ఎవరిని నరకాలో, ఎలా నరకాలో చెప్పింది మా అన్నయ్య. అటువంటి తండ్రి లాంటి మా అన్నయ్యని చంపుతారా? నా అన్నయ్యల చితారలేదు అక్కడ, కావేళ ప్రాణాలతో ఉన్నారు. దుర్గా, ఊరి నడిబొడ్డులో మమ్మల్ని కట్టేసి మా అన్నలను చంపుతుంటే ఊరుకోరన్నా కొడక్క.
వాడు ఇప్పుడు వస్తాడు, వీడి కన్నా దారుణంగా చంపాలే. మావయ్య 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 ఎవరిని పడతాడు చెప్తారా అక్కల్లారా హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్. ఆ బసిరెడ్డి తమ్ముళ్ళనే ఇప్పుడే ఊచకోత కోసి వస్తున్నా. బసిరెడ్డి తమ్ముళ్ళని చంపే మగాడు ఇంకా పుట్టలేదు. బసిరెడ్డి తమ్ముళ్ళని చంపేశాడు వీడు. నువ్వు ఇంకొకసారి కన్నెర చేస్తే నా కంఠం దిగిపోయేలా ఉంది. నిలువెత్తు నరకాసుల్లా ఉన్నావు. నన్ను నా తమ్ముణ్ణి ఆడదాన్ని చంపితే మహాపాపం అని నిన్ను వదిలేయట్లేదు. దేశాన్ని ప్రేమించేవాడెవడు ఆడదాన్ని కష్టపెట్టాడు, చంపడు. ఓవే ఇక్కడి నుంచి. నరకాసుర వధ ఇది దేశంలో ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్న వ్యధ. మానవత్వం మరిచి అన్యాయానికి తెగబడుతున్నటువంటి ఇలాంటి నరకాసురులు ఉన్నంత కాలము నాలాంటి మిలిటరీ వాడు మిలిటరీ దుస్తులను వదిలి సామాన్యుడుగా మారి
ఈ నరకాసుర వధని కొనసాగిస్తూనే ఉంటాడు.